హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుంచి ప్రాబ్లం చూద్దామండి. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి అడిగారండి. సాల్వ్ dy/dx ప్లస్ y/x ఈక్వల్ టు 0. ఓకే, దీని నుంచి ఏం రాస్తాం? ఫస్ట్ dy/dx ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ y/x ఉంది కదా, ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుందండి? మైనస్ y/x అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే బై యూజింగ్ వేరియబుల్స్ సెపరబుల్ మెథడ్. ఓకే, using variables separable method. By using variables separable method. ఓకే, అప్పుడు ఏమవుతుంది? y టర్మ్స్ ఒకవైపు x టర్మ్స్ ఒకవైపు రాస్తాము కదా, అంటే మైనస్ dy/y ఈక్వల్ టు dx/x అని రాయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? ఇంటిగ్రేషన్ చేయండి రెండు వైపులా కూడా. Integrating on both sides. Apply integration or integrate integration on both sides. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ మైనస్ బయటికి రాసేస్తున్నానండి. 1/y ఇంటూ dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx. ఓకే, మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటి? ఇంటిగ్రల్ 1/y ఇంటూ dy ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? log y ప్లస్ c. అలానే ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ఈక్వల్ టు కూడా log x ప్లస్ c. ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ని బట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు ఏమని రాస్తాము? log c మైనస్ log y ఈక్వల్ టు log x. ఈ log cని ఇటు ఉంచేసి ఈ మైనస్ log yని అటు తీసుకెళ్ళండి. ఈక్వల్ అటు తీసుకెళ్తే ఏమవుతుంది? అప్పుడు ప్లస్ log y అవుతుంది కదా. log c ఈక్వల్ టు log x ప్లస్ log y. ఓకే, log c ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి? log x ప్లస్ log y ఈక్వల్ టు ఫార్ములా log xy. ఓకే, log ఆఫ్ xy. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? log ఆఫ్ xy అని రాయొచ్చు కదా, log xy. ఈ log క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉండేది ఏంటండి? c కదా, c ఈక్వల్ టు ఏమవుతుంది? xy అవుతుంది. ఓకే, ఇదే ఆన్సర్. ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.